ప్రభువైన యేసుక్రీస్తు మీ అందరికీ నా శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం సంఖ్యాకాండం 24వ అధ్యాయము 6వ వచనము. నదీ తీరమందలి తోటల వలెను యెహోవా నాటిన అగరు చెట్ల వలెను నీళ్ల వద్దనున్న దేవదారు వృక్షం వలెను అవి ఉన్నవి అనే వాగ్దానం ఇచ్చిన పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేసి ప్రార్థన చేసి స్తుతులు చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడు అప్పుడు దేవుడు ఏ వాగ్దానం ఇచ్చాడు వెంటనే షడ్డస్పట్నం చూడండి ఇక్కడ. అవునండి, మనం చేసే ఉపాధ ప్రార్థనలో మరి ఇంకా ఉదయకాల సాయంత్రం ప్రార్థనలు స్తుతియాగము ఇంకా బైబిల్ ఇది పూర్తి రాశానండి. 3 సంవత్సరాలు పట్టింది బైబిల్ అయితే దేవుని కృప వలన ఈ విధంగా ఇవన్నీ కూడా మనకి దేవుడు అవి ఎలా ఉన్నాయంటే దేవుని దృష్టిలో నదీ తీరమైన తోటల వలె ఉన్నాయి అంటున్నారు. ఎవరు నాటిన నగర చెట్ల వలె ఉన్నాయి అంటున్నారు. నీళ్ళ వద్ద ఉన్న దేవదారు వృక్షం వలె అని అంటున్నారు. దేవుడు మనం మర్చిపోయే దేవుడు కాదనమాట. మన ఉపాధి ప్రార్థనలు మన కన్నీటి ప్రార్థనలు మనం రాసిన బైబిళ్ళు ఇవన్నీ కూడా దేవుడు చూస్తున్నారు అనమాట. అవి ఎలా ఉన్నాయంటే నది తీరమైన తోటలు వలె ఉన్నాయంట. నది తీరమైన తోటలు ఎలా ఉంటాయండి, పచ్చగా పైర్లు ఇచ్చి మరి పొలాలను ఇస్తాయి కదా, నీరు సరిపడా ఉంటుంది కాబట్టి మరి అవి ఇంకా యెహోవా నాటిన నగర చెట్ల వలె ఉంటాయంట. నీళ్ళ వద్ద ఉన్న దేవదారు వృక్షం వలె ఉంటాయి. నీళ్ళ వద్ద ఉన్న దేవదారు వృక్షాలు ఇంకా ఏ వృక్షాలు ఉన్నా కానీ అవి ఎలా ఉంటాయంటే పచ్చగా పైరుతో పొలాలను ఇస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే మన ప్రార్థనలో కూడా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసి మనం మొర్రపెట్టి మన మొర్ర అంతా కూడా దేవుడు వింటున్నాడు అండి. అవి కూడా అలాగే ఉన్నాయి అన్నమాట. దేవుని దగ్గర మన కన్నీటి ప్రార్థనలో మన కన్నీరు అంతా ఆయన అక్కడ చూస్తున్నారు దేవుడు అనమాట. మన దేవుడు ఈ లోక విషయాలుగా మన దరిద్రమైనా కానీ మనం విశ్వాసమైన భాగ్యవంతులుగా అతన్ని ప్రేమించుకొని తాను వాగ్దానం చేసిన రాజ్యానికి వారసులుగా ఉంటాకి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నారు అనమాట. మనం చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోని మేము మనల్ని పిలిచారండి. వాని గుణాశయం ప్రచురం చేయ నిమిత్తము మరి ఏర్పరిచిపోయిన వంశమును రాజులైన యాజక సమూహము పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నాం అనమాట. మనం దాన్ని శోధింపడి శ్రమ పొందిన కనుక శోధింపడి వారందరికీ సహాయం చేసే దేవుడు మన దేవుడు అంట. ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ మన స్వతంత్రం కూడా అక్కడ స్వతంత్రం ఉంటుంది అనమాట. ఆయన మన అంధకార సంబంధమైన అధికారుల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజనివాసం చేసిన దేవుడు మంది అనమాట. అనుకూల సమయం మన మొర్రాలకి దేవుడు రక్షణ దేవుడు మనం ఆదుకునే దేవుడు అనమాట. ఆయన మన దేవుడై ఉన్నాడు, మనం ఆయన ప్రజలై ఉన్నాం అనమాట. మనకు తండ్రి అయి ఉన్నాడు, మనం ఆయన కుమారులు కుమార్తెలమై ఉన్నాం అనమాట. మనల్ని బలపరిచే దేవుడు అంటున్నాడు, నన్ను బలపరిచివన్నీ నేను సమస్తం చేయగలను అంటున్నారు అనమాట. క్రీస్తు యేసునందు పరలోక విషయంలో ఆకర్షణ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహిస్తా అంటున్నాడు. బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఆయన ఎందుకు గొప్పతనమాట. ఆయన ఏర్పరచుకున్న ఇశ్రాయేలు నీకు పేరు పెట్టి నేను పిలిచితిని, నీవు నన్ను ఎరక్కున్నప్పటికీ నేను నీకు బిడ్డలు ఇచ్చితిని అంటున్నారు. నీ సంతానం ఇసుకలు స్థారమగుతున్నారు, గర్నీ గర్భం దాన్ని రేడమలు విస్తరిస్తుంది అంటున్నారు. నా నామము సన్నిధిలో కొట్టివేయబడదు మరుగుపడదు అంటున్నారు. ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టని కాపాడుతానని ఇదేనా వాగ్దానం ఇస్తున్నారు దేవుడు. ఇదేనా వాగ్దానం అందరి జీవితంలో ఆయన కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మోహనదులు సరస్వతి మందరూ ఘనమైన గణస్థ తీసుకుంటుందండి. ప్రపంచం ప్రతి ఒక్క బిడ్డని పేరు నేను చేసుకుని ఆయన ప్రతి ఒక్క బిడ్డ అవసరం అక్కడ కోరికలు తెచ్చుకుని ఆయన విద్యార్థులు చైల్డ్ నిరుద్యోగులకు ఉద్యోగాలు తెచ్చి ఆది పరిస్థితులు ఆది సైన్ అనారోగ్యం స్వస్థపరచండి. వేస్తుంది లక్షల దయచేయండి. యవనస్తులను బలపరచండి. మీ తరపుని మీరు మీ సత్పండి భాగం దయచేయండి. మా ప్రభుత్వ నామని అడిగి వేడుకొని ప్రార్థిస్తాం తండ్రి. మీ అందిన ప్రార్థనలు మా కుటుంబం గురించి కూడా పేరు మనం చేసుకున్నామండి. కుటుంబ సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.